చంద్రబాబు ప్రకటనతో తెలుగు తమ్ముళ్లలో టెన్షన్ నెలకొంది. ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే పదవులు ఇస్తామని ఇటీవల చంద్రబాబు ప్రకటించారు. ఒకప్పుడు చంద్రబాబు ప్రకటనతో కుటుంబ నియంత్రణ పాటించారు తెలుగు తమ్ముళ్లు. మెజార్టీ టీడీపీ నేతలు ఒక బిడ్డతోనే సరిపెట్టుకున్నారు. తాజాగా కొత్త నినాదాన్ని చంద్రబాబు ఎత్తుకున్నారు. చంద్రబాబు తాజా ప్రకటనతో టీడీపీ నేతల్లో గుబులు రేగుతోంది. కట్ ఆఫ్ డేట్ పై టీడీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రకటనతో తెలుగు తమ్ముళ్లలో టెన్షన్ నెలకొంది. ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే పదవులు ఇస్తామని ఇటీవల చంద్రబాబు ప్రకటించడం జరిగింది. అయితే ఒకప్పుడు చంద్రబాబు ప్రకటనతో కుటుంబ నియంత్రణ పాటించారు తెలుగు తమ్ముళ్లు. మెజార్టీ టీడీపీ నేతలు ఒక బిడ్డతోనే సరిపెట్టుకున్నారు కూడా. తాజాగా కొత్త నినాదాన్ని చంద్రబాబు ఎత్తుకున్నారు. చంద్రబాబు తాజా ప్రకటనతో టీడీపీ నేతల్లో గుబులు రేగుతోంది. కట్ ఆఫ్ డేట్ పై టీడీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇదే అంశంపై వివరాలు అందించడానికి గుంటూరు నుండి మా ప్రతినిధి రవికృష్ణ, అలాగే హరిబాబు కూడా సిద్ధంగా ఉన్నారు తిరుపతి నుంచి. ముందుగా రవికృష్ణ దగ్గరికి వెళ్దాం. రవికృష్ణ, ఏంటి కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు చంద్రబాబు? ఎలా చూడాలి? తెలుగు తమ్ముళ్ళు ఏమంటున్నారు? అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు చేసినటువంటి నినాదం ఏదైతే ఉందో అది మాత్రం పార్టీలో మాత్రం కొంత ఆందోళన సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ మనం చూసినట్టయితే మాత్రం ఏదైతే ఈ పార్టీకి సంబంధించి పార్టీలో ఉన్న పదవులు కూడా ఇద్దరికి మించి పిల్లలు ఉన్నటువంటి ఇద్దరు ఈ పదవులు ఇవ్వటం జరుగుతుంది అని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారో ఒక్కసారిగా కూడా ఆ పార్టీలో నేతల్లో మాత్రం ఆందోళన వ్యక్తమైంది. గతంలో చంద్రబాబు నాయుడే ఆయనే స్వయంగా కూడా కుటుంబ నియంత్రణ పాటించాలి, కుటుంబ నియంత్రణ పాటించడంతో పాటుగా కూడా అక్కడ ఏదైతే ఎక్కువ మంది సంతానం ఉన్నట్లయితే నష్టం వాటిల్లుతుంది అని గతంలో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఆయన ఈ విధంగా కూడా మరి ఇక నుంచి కూడా సంతానం అనేది ఎక్కువగా ఉండాలి అని చెప్పినటువంటి నినాదం ఏదైతే ఉందో అది మాత్రం కొంత ఆందోళన సృష్టించింది అనుకోవచ్చు. గతంలో చంద్రబాబు చెప్పినటువంటి మాటకు కట్టుబడి పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఒకళ్ళతోనే ఫుల్ స్టాప్ పెట్టారు. అదేవిధంగా కూడా కొంత ప్రభుత్వాల్లో కూడా కొంత మార్పు అనేది వచ్చింది. ఎందుకంటే జనాభా నియంత్రణ చేయాలనే ఉద్దేశంతో గతంలో అయితే మాత్రం ఎక్కువ మంది సంతానం ఉండకూడదు, ప్రధానంగా ఎక్కువ మంది సంతానం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇవ్వము అని చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ప్రజెంట్ మాత్రం దేశంలో బర్త్ రేషియో అయితే మాత్రం తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే మాత్రం ఇది కొంత ఆందోళన కలిగిస్తుంది. రాబోయే 20 ఏళ్ల తర్వాత జపాన్లో మాదిరిగా కూడా దేశంలో కూడా ఎక్కువ మంది వృద్ధులు ఉండేటువంటి
అయినా సరే వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు జపాన్లో కానివ్వండి, ఈస్ట్ ఏషియా దేశాల్లో కానివ్వండి, వృద్ధులు ఎక్కువైనటువంటి నేపథ్యంలో అక్కడ ప్రజెంట్ అయితే మాత్రం యువత కొరతగా ఉంది. అదేవిధంగా కూడా దేశ అభివృద్ధి సాధించడంలో కూడా వెనుకబడిపోయింది. వృద్ధులతో సాధించేది ఏమీ ఉండదు. అదేవిధంగా కూడా ఇప్పుడు భారతదేశం ముందుకు పోయిందంటే ప్రధాన కారణం ఏంటంటే యువత ఎక్కువగా ఉన్నది. ఏ దేశంలోకి వెళ్ళినప్పటికీ కూడా భారతదేశానికి సంబంధించిన యువత అక్కడ ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి విషయాన్ని అయితే స్పష్టంగా కనపడుతుంది. అటు యూఎస్ఏలో కానీ ఇటు యూకేలో కానీ ఏదైతే సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఎక్కడైనా సరే భారతదేశంలో యువతగా ప్రధానంగా కూడా ఎక్కువగా కూడా అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా రాష్ట్రంలో కానివ్వండి, రాష్ట్రంలో మాత్రం ఈ ఏదైతే ఈ జనాభా ఉందో జనాభా పెరుగుదలకు మాత్రం ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. ఈ గతంలో మాదిరిగా ఒకళ్ళతోనే ఫుల్ స్టాప్ పెట్టకూడదు, కనీసం ఇద్దరు మించి ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రకటన చేశాడు. ఈ ప్రకటన మాత్రం ఒక రకంగా మాత్రం వాళ్ళ ఆందోళన సృష్టించిందని చెప్పుకోవాలి. గతంలో చంద్రబాబు చేసినటువంటి ఈ ఏదైతే ప్రకటన ఉందో, ఆయన చేసిన నినాదం ఏదైతే ఉందో ఒకరిని మించి ఉండకూడదు, అదేవిధంగా కూడా కుటుంబ నియంత్రణ పాటించాలి అని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అదే స్టాండ్ని ఆయనైతే మాత్రం డైవర్ట్ అయ్యి గతంలో నుంచి కూడా అంటే 2014 నుంచి కూడా ప్రధానంగా ఆయన చెప్తుంది ఏంటంటే ఎక్కువ మంది సంతానాన్ని కనాలి, అదేవిధంగా కూడా జనాభా పెరుగుదల అనేది ఆగిపోతుంది, చాలా వర్గాల్లో కూడా జనాభా పెరుగుదల ఆగిపోతుంది. కాబట్టి దీన్ని ముందుకి నడిపించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అని అన్నారు. ఈ నేపథ్యంలో మరొక అడుగు ముందుకు వేశారు. ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించిన అంశంలో మాత్రం గతంలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్లయితే మాత్రం వాళ్ళకి సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. దానికి కూడా ఆయన జీవో చేశారు. ఇద్దరిని మించి ఉన్నటువంటి వ్యక్తులు, ఎక్కువ మంది సంతానం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సీట్లు ఎమ్మెల్యేకి సంబంధించి కానీ ఎంపీ సీట్లకు సంబంధించి కానీ ఆయనైతే మాత్రం ఒక జీవో కూడా చేసినటువంటి పరిస్థితి. గతంలో ఏదైనా పబ్లిక్ మీటింగ్ వచ్చినటువంటి సందర్భంలో కూడా ఆయన ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి మహిళలకు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలకు వాళ్ళందరికీ కూడా ఒకటే నినాదం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో యువత రాబోయే 15 ఏళ్లలో తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా జనాభా కూడా తగ్గిపోయే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి కానీ దేశానికి కానీ జనాభానే ఆధారం. అదేవిధంగా కూడా జనాభా ఉంటేనే దేశం కళకళలాడుతూ ఉంటుంది. అదేవిధంగా కూడా వాళ్ళు అన్ని రంగాల్లో కూడా యువత వృద్ధి సాధించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే దీనికి సంబంధించి ముఖ్యంగా జనాభాను పెంచే విషయంలో మాత్రం అంత శ్రద్ధ వహించాలి. ఆస్తులైతే కొన్ని వర్గాల్లో అయితే ఆస్తులైతే కూడబెట్టారు కానీ వారసులు అయితే లేనటువంటి పరిస్థితి. ఉన్నవాళ్ళు కూడా ఎక్కడెక్కడో ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి నేపథ్యం. అలా కాకుండా ఎక్కువ మంది సంతానం ఉన్నట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులను కానివ్వండి, అదేవిధంగా కూడా దేశానికి కానివ్వండి, అంతర్జాతీయంగా కానివ్వండి ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉన్నటువంటి దృష్ట్యా వీటన్నిటిని క్రోడీకరించి కొత్త నినాదంతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఆయనైతే మాత్రం ఈ జనాభా పెరుగుదలకు ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలి. అదేవిధంగా కూడా ఇద్దరు మించి ఉన్నటువంటి వ్యక్తులకి నిజంగా అయితే మాత్రం ఇది ఒక రిజర్వేషన్ లాగా, అంటే ఇద్దరు మించి ఉన్నటువంటి వ్యక్తులకి ఈ పార్టీ పదవులలో కేటాయింపులు ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో మాత్రం ఇది ఎక్కువ మంది సంతానం ఉన్న వాళ్ళకి కొంత ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ లేనటువంటి వాళ్ళకి ఒకరితో సరిపెట్టుకున్న వాళ్ళకి కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం అయిపోయింది. ఏది ఏమైనప్పటికీ కూడా జనాభా పెరుగుదల అనేది రాష్ట్రంలో దేశంతో పోల్చుకున్నప్పుడు జనాభా నిష్పత్తి అనేది తగ్గినటువంటి నేపథ్యంలో చంద్రబాబు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో దీంతో మాత్రం కొంత జనాభా పెరుగుదలలో మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. జనాభా పెంపుదలకు ఇది దోహదం చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. మనకి భాను కూడా అందుబాటులోకి వచ్చారు. ముందుగా హరిబాబు దగ్గరికి వెళ్దాం. హరిబాబు, ఎలా చూడాలి గతంలో ఒకరే ముద్దు లేదంటే వద్దు అన్నటువంటి వివాదం, అది ఏదైతే నినాదం ఉందో దానికి సంబంధించి కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు? చంద్రబాబు కొత్త నినాదాన్ని ఎలా చూడాలి? టీడీపీ సింహభాగం గతంలో కూడా ఒక్కరినే ఫాలో అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం టీడీపీ తమ్ముళ్ళు ఏమంటున్నారు? చందు, ఏదైతే WHO గత 10 సంవత్సరాల ముందు ఒకరు లేదా ఇద్దరు ముద్దు మాత్రమే అని చెప్పని ఒక నినాదాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జనాభా విపరీతంగా పెరుగుతున్న దేశాల్లో చైనా తర్వాత భారతదేశం మాత్రమే ఉన్నది. అటువంటిది 2015కి వచ్చేసరికి భారతదేశం మాత్రం చైనాని అధిగమించి జనాభాలో ప్రథమ స్థానాన్ని సాధించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి చంద్రబాబు ఏదైతే పరిశ్రమల విభజిత ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలకు కానీ పెట్టుబడులు సంపాదించడానికి కానీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి తిరిగిన పరిస్థితి అయితే అప్పట్లో ఉన్నింది. ఆయన అమెరికాతో పాటు యూరోప్లోని అన్ని కంట్రీస్తో పాటు
ఏదైతే సౌత్ కొరియా, జపాన్, చైనా దేశాలకు కూడా వెళ్ళారు. అక్కడికి చైనాలో వన్ ఆర్ నన్ నినాదం మాత్రమే ఉన్నది. అప్పటికి చైనాలో ఉన్న పరిస్థితి ఏంటంటే యువత మొత్తం ఏదైతే చిన్నపిల్లలు ఉన్నారో చిన్నపిల్లలు పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితిలో యువత లేకుండా ఓన్లీ 40 నుంచి ఆ పై వయసు పడిన వాళ్ళు మాత్రమే ఉన్న పరిస్థితిలో చైనా దేశం కూడా ఏదైతే తాను పెట్టుకున్న వన్ ఆర్ నన్ అనే నినాదాన్ని సడలించే ప్రయత్నం చేస్తున్నదని చెప్పి పసిగట్టినటువంటి చంద్రబాబు 2015లోనే ఏదైతే కియా ఫ్యాక్టరీని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన నేపథ్యంలోనే ఆయన కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ఎందుకంటే భవిష్యత్తులో ఇండియాకి ఉన్నది యువత మాత్రమే. ఈ యువతను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎవరైనా సరే పిల్లల్ని అధికంగా కన్నా వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాన్ని ప్రతి ఒక్కరూ పరిగణలోకి తీసుకోవాలి. 2 పిల్లలతోనే ఆగొద్దు అని చెప్పని చంద్రబాబు నాయుడు గతంలో 2015లోనే హెచ్చరించారు. ఈ అంశాన్ని మాత్రం అటు తర్వాత వచ్చిన ప్రభుత్వం పూర్తిగా కాలరాసిందని చెప్పాలి. కాకపోతే మా ఏపీ ప్రభుత్వం వదిలేసినప్పటికి కూడా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మాత్రం ఈ నినాదాన్ని తలకెత్తుకుంది. చంద్రబాబు చెప్పిన అంశాన్ని తలకెత్తుకొని అక్కడ ఏదైతే 2 పిల్లల తర్వాత పుట్టిన ప్రతి బిడ్డకి 1 లక్ష నుంచి 5 లక్షల వరకు బ్యాంక్ డిపాజిట్ చేసి వాళ్ళని విద్యా వికాసానికి కానీ వాళ్ళ భవిష్యత్తుకి కానీ దోహదం చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ అంశాన్ని మళ్ళీ పరిగణలోకి తీసుకున్నటువంటి చంద్రబాబు ఇప్పుడు తాజాగా 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పని ఒక నినాదాన్ని అయితే తీసుకున్నారు. సాధారణంగా చాలా తక్కువ మంది మాత్రమే లేదా 2 పిల్లలు తాగిన వాళ్ళు ఉన్న పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీలో అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఆడపిల్లలు పుడుతున్న ఈ నేపథ్యంలో వంశానికి వారసుడు కావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మగపిల్లల సంతానం లేకుండా చాలామంది కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం పెట్టే నిబంధనలను అతిక్రమించలేక ఇబ్బందులు పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిబంధన నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో ఆ జనరేషన్ చాలా ఉపయోగమవుతుంది. తాజాగా ఇంకొక అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఎలా అయిపోయారంటే తాము పెళ్లి చేసుకోకపోయినా డబ్బు సంపాదించుకుంటే చాలు, ఎంజాయ్మెంట్తో సంబంధం లేదు, డబ్బు ఉంటే చాలు ఏమైనా చేయొచ్చని అంటే ఒకే ఒక అపోహలో బతుకుతున్నారు. అంటే వాళ్ళకి భవిష్యత్తు ఏంటి, వాళ్ళ భవిష్యత్తుకి గ్యారంటీ ఏంటి అన్నది కూడా ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. తాజాగా చంద్రబాబు నాయుడు కుప్పంలో ఇది నారావారిపల్లిలో కూడా ఈ అంశాన్ని స్పెసిఫిక్గా సుస్పష్టంగా చెప్పారు. ఎందుకంటే డబ్బులు ఉంటే చాలు, డబ్బు సంపాదించుకుంటే చాలు, అన్ని సుఖాలు దగ్గరికి వస్తాయి, అన్ని సుఖాలు మనతో ఉంటాయని చెప్పని ఒక భ్రమలో ఇప్పుడున్న యువత బతుకుతోంది. ఆ భ్రమను తొలగించాల్సిన బాధ్యత నాపై ఉంది. ఒకప్పుడు నేను చేసిన తప్పే ఇది, నేను చేసిన తప్పు కారణంగా ఇప్పుడు చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తున్నాయి రాష్ట్రంలో. కాబట్టి రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇదే అంశం ఉంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇదే నడుస్తుంది. కాబట్టి దీన్ని సరిచేసేందుకే నేనే చర్యలు చేపట్టాలని చెప్పని చంద్రబాబు సుస్పష్టంగా చెప్పారు. అంటే ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళని కాదు, తెలుగు తమ్ముళ్ళ బిడ్డలు తప్పుడలు లేకుండా వాళ్ళు పిల్లా పాపలతోటి చల్లగా ఉండాలని కోరుకుంటున్నట్టు చంద్రబాబు స్పష్టంగా నారావారిపల్లిలో చెప్పడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి చంద్రబాబు అయితే స్థానిక సంస్థలతో పాటు భవిష్యత్తులో ఉద్యోగాలలో కూడా ఈ అంశానికి సంబంధించి కూడా కొన్ని ప్రోత్సాహాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చైనా నుంచి జనాభా తగ్గిపోయారు. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం భారతదేశం. ఈ భారతదేశంలో అత్యధికంగా ఉన్నది యువత మాత్రమే. ఈ యువతను కూడా పెడదోవ పట్టకుండా ఏదైతే డ్రగ్స్ కానీ ఇలా చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా వాళ్ళని ప్రయోజకవంతులుగా తీర్చిదిద్దితే నెక్స్ట్ భవిష్యత్తులో ప్రపంచ దేశాల్లో జనాభా తగ్గిపోతుంది. కాబట్టి ఆయా దేశాలకి భారతదేశంలో ఉన్న యువతే అక్కడికి వెళ్ళి ఆ దేశాల్లో వాళ్ళే లీడ్ చేస్తారని చెప్పి చంద్రబాబు సుస్పష్టంగా చెప్తున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ వచ్చేసి సుందర్ పిచ్చయ్య కానీ సత్యనారాయణల కానీ వీళ్ళందరూ సాఫ్ట్వేర్ వచ్చిన కొత్తల్లో చంద్రబాబు తీసుకొచ్చిన కొత్తలన్నీ వీళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకోవడం, దాని మీద కఠోర శ్రమ చేయడం, ఆ శ్రమ మీద వాళ్ళు ప్రపంచంలోనే అత్యధిక ప్రతిష్టాత్మకమైన సంస్థలకి సీఈఓలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అలాగా ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా భారతీయులే ఉండాలి, అందులో తెలుగువారు ప్రథమ స్థానంలో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షిస్తున్నట్టయితే ఈ అంశం ద్వారా సుస్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే భవిష్యత్తులో జనాభా తగ్గుతుంది. ఇప్పుడు ఇంగ్లాండ్ దేశంలో
చాలా వరకు జనాభా లేని పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా ఇండియన్సే రాజ్యం వెళ్తున్నారు. ఎక్కడైతే ఏ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశంలో భారతీయులు అత్యధిక సంఖ్యలో, దట్టు అక్కడ కూడా తెలుగు వాళ్ళే ప్రాధాన్యత ఉండాలి, తెలుగు వాళ్ళే అక్కడ లీడర్స్గా ఉండాలి, తెలుగు వాళ్ళే కొనసాగాలని చెప్పిన ఒక ఆకాంక్ష అయితే చంద్రబాబు ఏదైతే సుస్పష్టంగా వ్యక్తం చేస్తున్నారో, అది మొన్నటి వరకు ఇంగ్లాండ్ ప్రధానిగా ఉన్నటువంటి సునాక్ కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఏంటంటే భారతదేశం సందర్శించిన వాళ్ళే. భవిష్యత్తులో ఇక్కడ భారతీయులుగా ఉండి ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఆంధ్రప్రదేశ్లో పెరిగి ఆ దేశాలకు వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళ ప్రాతినిధ్యం వహించాలని కోరుకోవడంలో తప్పైతే ఎక్కడ కనిపించట్లేదని చెప్పి తెలుగు తమ్ముళ్ళు కొంతమంది భావిస్తున్నారు. ఆ దిశగా ఇప్పుడైతే చంద్రబాబు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో తమ పిల్లలు కూడా నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుందని చెప్పిన ఒక వర్గం నాయకులు చెప్తుంటే, అయితే మరోవైపు ఇప్పటికే పెళ్ళిళ్ళు అయిపోయి కొంతమంది పిల్లలతోటి కుటుంబ నియంత్రణ పాటిస్తున్న కొంతమంది మాత్రం తమకు ఎక్కడ అవకాశాలు జారిపోతాయని ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వచ్చేసి చంద్రబాబు నిర్ణయంతో ఏకీభవిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ, ఏదైతే కుటుంబ నియంత్రణ అనేది చాలా వరకు పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇప్పటికే చాలా వరకు దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి, భవిష్యత్తులో ఇంకా చాలా నష్టపోతాయని చెప్పని చంద్రబాబు ఒకవైపు స్పష్టంగా చెప్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలు ఈ అంశం లేదు, కేవలం వాళ్ళల్లో కూడా ఈ అంశంగానే మళ్ళీ మొదటికి వస్తే రానున్న 10 ఏళ్లలో ఉత్తర భారతదేశంలో కూడా కుటుంబ నియంత్రణ పూర్తి స్థాయిలో అమలైతే మళ్ళీ భారతదేశం నుంచి ఏదైతే యువత అనేది పూర్తిగా తగ్గిపోతుందని చెప్పిన ఒక ఆయన అయితే ఏదైతే గణాంకాలు పూర్తిగా లెక్కలు పెట్టుకొని చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. దానికి ప్రధాన ఉదాహరణ మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే ఉత్తర కొరియాలో ఉన్న హుండాయ్ కంపెనీ కానీ, సామ్సంగ్ కానీ, లేదంటే కియా కానీ ఇలాంటి సంస్థలన్నీ అక్కడ పుట్టి అక్కడ పెరిగిన సంస్థలు, విదేశాలకి కొన్ని వందల ఎక్స్పోర్ట్ చేసిన సంస్థలు ఇప్పుడు భారతదేశం మీద ఆధారపడి భారతదేశంలో ఉన్న యువత ఆధారంగా ఇప్పుడు ఆ సంస్థలు నడుస్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక భారతదేశంలో పరిశ్రమలు పెట్టి ఆ పరిశ్రమల నుంచి వచ్చే ఆదాయంతో ప్రస్తుతం దక్షిణ కొరియాలో ఉన్న చాలా సంస్థలు అక్కడ మనుగడ సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ దేశం మనుగడ ఓ రకంగా భారతదేశం మీద ఆధారపడుతుందనే సుస్పష్టంగా మనం చెప్పాల్సి వస్తుంది. మరోవైపు ఏదైతే ల్యాండ్ రోవర్ జాగ్వార్ ఏదైతే భారతదేశానికి ఒక ప్రతిష్టాత్మకమైన టాటా సంస్థకు చెందిన రతన్ టాటా తీసుకున్న ల్యాండ్ రోవర్ జాగ్వార్ అన్నది ఇప్పుడు ఇంగ్లాండ్ ఇన్కంలోనే సగం ఆదాయాన్ని సమకూరుస్తున్న పరిస్థితి ప్రస్తుతం భారతదేశ సంస్థ. అది ఆ సంస్థ అక్కడి నుంచి ప్రాతినిధిస్తున్నప్పుడు అక్కడ వచ్చే ఆదాయం భారతదేశం నుంచే వెళ్తున్న పరిస్థితుల్లో ఆ దేశాలు చాలా వరకు భారతీయుల మీద ఆధారపడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పరిశ్రమలు కానీ ఏవైనా సరే భారతీయుల మీద ఆధారపడినాయి. కాబట్టి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చాలా వరకు మంచిదని చెప్పని చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ చిత్తుదలాల్లో కనిపిస్తుంది. చందు. రైట్ హరిబాబు, థ్యాంక్ యూ. రైట్, ఇక గతంలో చంద్రబాబు నిర్ణయంతో కూడా ఆ నినాదంతో కూడా సింహభాగం టీడీపీలో ఒకరే ముద్ద అనుకునేటువంటి నినాదాన్ని తీసుకునేటువంటి పరిస్థితి. ప్రస్తుతం చంద్రబాబు కొత్తగా తీసుకున్నటువంటి నినాదం ఏదైతే ఉందో ప్రస్తుతం తెలుగు తమ్ముళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో వాళ్ళు ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తుంది. రైట్, మనకి ప్రస్తుతం ఏలూరు నుంచి మా ప్రతినిధి భాను సిద్ధంగా ఉన్నారు. భాను, ఎలా ఆలోచిస్తున్నారు ఏలూరులో తెలుగు తమ్ముళ్ళు? మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి భాను? రైట్, ఇక చంద్రబాబు ప్రకటనతో తెలుగు తమ్ముళ్ళలో టెన్షన్ నెలకొంది. ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లలుంటేనే పదవులు ఇస్తామని ఇటీవల చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అసలు తెలుగు తమ్ముళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారో చూస్తున్నాం మనం ఏపీ వ్యాప్తంగా కూడా. ప్రస్తుతం మనం ఏలూరు నుంచి మా ప్రతినిధి భాను సిద్ధంగా ఉన్నారు. భాను, ఎలా చూడాలి? గతంలోనేమో సింహభాగం కూడా ఒక్కరే ముద్దు అనేటువంటి నినాదాన్ని తీసుకున్నటువంటి వారు ప్రస్తుతం చంద్రబాబు తీసుకునే నిర్ణయంపై ఏ విధంగా ఆలోచిస్తున్నారు? భాను.
రైట్ చందు, నాడు వద్దు నేడు ముద్దు అన్న క్యాప్షన్ అయితే మటుకి దీనికి ఖచ్చితంగా సూట్ అవుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో, అదేవిధంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, ఇక్కడ నుంచి కృష్ణా జిల్లా నుంచి లగాయత్తు మొదలుకొని ఉత్తరాంధ్ర వరకు వెళ్ళినా కానీ ఇక్కడంతా కూడా సంతతి గతంలో ఎక్కువగా ఉండేది. ఇప్పుడు బయట రాష్ట్రాల కంటే ఉదాహరణకి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వీటి రాష్ట్రాలన్నిటికీ కూడా ఉత్తరాంధ్ర నుంచే పిల్లలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర నుంచి జీవనోపాధి కూడా చేసే అవకాశం ఉంది. నాడు చంద్రబాబు నాయుడు ఏదైతే పిల్లల్ని నియంత్రణగా కనండి, ఒకరి లేక ఇద్దరిని కనండి అని చెప్పినని, ఒక ఐకాన్ కింద ఉండండి అని చెప్పినని ఏదైతే చంద్రబాబు నాయుడు ఒక నిర్దేశిత ఇచ్చారో అదే దాన్ని నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ద్వితీయ శ్రేణి నాయకులు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు అభిమానులు, అదేవిధంగా టీడీపీ పార్టీ అభిమానులు అందరూ కూడా పాటించడం జరిగింది. ఈ రోజు ఒకరు కాదు ముగ్గురైనా పర్వాలేదు అన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు రావడం, నారావారిపల్లిలో మొన్న ఆ విధంగా చెప్పడం కూడా తెలుగు తమ్ముళ్ళు ఒక్కసారిగా ఆనందం అని చెప్పొచ్చు, లేకపోతే ఆశ్చర్యం అని కూడా చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడతానే ఉంది చందు. మరో పక్క చూసుకుంటే ఏదైతే విజన్ 2047 ఏదైతే టీడీపీకి టార్గెట్గా పెట్టుకుందో అప్పటికి దేశమంతా కూడా ఆంధ్ర ప్రజలు అంటే తెలుగు వాళ్ళ ప్రజలు, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉండాలని ఇప్పటికే బయట దేశాల్లో ప్రజలు, అదేవిధంగా జనాభా తగ్గిపోతున్న నేపథ్యంలో జనాభా అన్నది పునరుద్ధరించాలని చెప్పిన, ఇంకా మెరుగైన పరిస్థితుల్లోకి మెరుగైన సాంకేతిక నిపుణులుగా వీళ్ళందరూ కూడా ఉండాలని చెప్పినని ఆయన ఆకాంక్షిస్తున్నారు. అంటే అందరూ చెప్తుంటారు చంద్రబాబు నాయుడు 10 years ఫార్వర్డ్గా ఆలోచిస్తారని చెప్పినని, ఏదైతే ముందు జరగబోయేది అంటే గతంలో చంద్రబాబు నాయుడు అనేక సభల్లో కూడా చెప్పడం అయితే జరిగింది. సెల్ ఫోన్ జనాల దగ్గరికి తీసుకొచ్చింది నేను ఎప్పుడో గమనించాను. అదేవిధంగా ఇంటర్నెట్, వైఫై, సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైనా కానీ, కాల్ సెంటర్స్ ఏదైనా కానీ ఒక అడుగు ఫార్వర్డ్గానే ఉండి ప్రజలందరికీ ఆధునికతంగా చేసే విధంగా కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లోనే ముందుగా ఆలోచించడం అయితే కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడు సంతతి పెంచే పరిస్థితి అయితే ఏదైతే ఉందో దాన్ని కూడా పరిగణనలో తీసుకోవాలని, రేపు స్థానిక ఎన్నికల్లో కూడా ఎవరికైతే సంతతి ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ప్రత్యేక స్థానం ఉంటుందని కూడా చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది చందు. మరో పక్క చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అదేవిధంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, ఈ నేపథ్యంలో చూసుకున్నా కానీ ఇక్కడంతా కూడా జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా 13 జిల్లాలో, ఉమ్మడి 13 జిల్లాల్లో కూడా ఈ రెండు జిల్లాల్లో కూడా జనాభా సాంద్రత కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా దాదాపు 15+19 34 నియోజకవర్గాలు కూడా ఇక్కడ ఉండటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏనాడైతే చంద్రబాబు నాయుడు ఆ రోజు వద్దు ఒకరు లేక ఇద్దరు సంతతి ఉంటే చాలు, ఎక్కువ వద్దు అని చెప్పిన అన్నారో ఈ రోజు జనాభా శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి మరో పక్క చైనా లాంటి దేశాల్లో జనసాంద్రత రోజు రోజుకి తగ్గిపోతుంది. ఇప్పుడు ప్రపంచంలోనే మొదటి స్థానం, రెండో స్థానం కింద పోటీ పడుతున్న నేపథ్యంలో రేపు 2047 ఏదైతే 2047 సంబంధించిన విజన్ 2040 సంబంధించిన ఏదైతే నేపథ్యం ఏదైతే ఉందో అప్పటికల్లా కూడా ప్రజలందరూ కూడా ఉండాలి. అదేవిధంగా సాంకేతిక నిపుణుల కింద అంటే గతంలో ఐటీ కంపెనీస్ వస్తే ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా కాల్ సెంటర్స్ కానీ, ఎయిర్టెల్ లాంటి కంపెనీస్ కానీ, ఏదైతే పెద్ద పెద్ద కంపెనీస్ అన్నింటినీ కూడా హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్కి తరలించిన నేపథ్యంలో అప్పుడు కూడా సాఫ్ట్వేర్కి సంబంధించిన ఎంప్లాయీస్ అప్పట్లో ఇంజనీరింగ్ చేయండి, సాఫ్ట్వేర్ కంపెనీస్ లాగా వెళ్ళండి, సాఫ్ట్వేర్ కంపెనీకి ఉపాధిస్తాయని చెప్పే పరిస్థితి ఉంది. ఇప్పుడు యుఎస్ఏ, కెనడా, యూకే ఇటువంటి పెద్ద పెద్ద దేశాల్లో, ధనిక దేశాల్లో కూడా ఆంధ్ర ప్రజలు, అదేవిధంగా ఇండియా ప్రజలు ఎక్కువగా ఉంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్ర ప్రజలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్ర ప్రజలు ఎక్కువగా సాఫ్ట్వేర్ దాంట్లో ఉన్నారు. కొన్ని సంస్థలు సీఈఓ కింద కూడా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ముందుగానే ఆలోచించి ఈ విధమైన ప్రకటన చేశారు, ఈ విధమైన ఆదేశం ఇచ్చారా అన్నది కూడా అవకాశం కూడా ఉంది చందు. మరో పక్క చూసుకుంటే ఏదైతే ఏలూరు జిల్లాకు సంబంధించిన నేతలు, అదేవిధంగా ఏలూరు జిల్లా ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఆ విధంగా ఏలూరు జిల్లా ఇప్పటికే క్లీన్ స్వీప్ కూటమితో పాటు ఉంది. మరో పక్క చూసుకుంటే యువతను ప్రోత్సహించే విధంగా కూడా ఎమ్మెల్యేలను కూడా యువతల కింద ఉండాలని చెప్పినాను. అదేవిధంగా పెద్ద ఎత్తున గతంలో ఎవరైతే సీనియర్ ఎమ్మెల్యేలు, సీనియర్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లేని అవకాశం ఇప్పుడు ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుందని కొంతమంది ఆనందించే అవకాశం ఉంది, కొంతమంది ఆశ్చర్యపోయే అవకాశం ఉంది. మొత్తానికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రకటన అయితే మటుకి తెలుగు తమ్ముళ్ళు ఆనందం నింపిందని చెప్పే పరిస్థితి అయితే ఉంది చందు. రైట్ బాను, థ్యాంక్ యూ ఫర్ ద